డాడీ డాడీ మనం అది ఎక్కుదాం. అది చాలా ఫాస్ట్ గా మూవ్ అవుతుంది. వద్దు నాన్న. ఏమైంది? అందరూ అలా చూస్తున్నారు. అలా చూస్తూ ఏమీ లేదంటున్నారు. పర్లేదు చెప్పండి, ఏమైంది? వాళ్ళేం చేసినా నేనేమీ అనను. సరే, ఇవాళ మిమ్మల్ని ఆపడానికి నాకు ఏ రైట్ లేదు కాబట్టి ఎక్కుదాం పదండి. ఏంటి మిస్టర్ గుప్తా అంత నత్తనడక? తొందరగా నడవండి. అంటే మనం వెళ్ళేసరికి వాళ్ళు తిరిగి వచ్చేయకూడదు కదా, అందుకు. వాళ్ళు తిరిగి వచ్చినచో నా అంగుళీకి మెట్టులో దొరుకును. ఇంకా నిలబడి చూస్తున్నారేంటి? పదండి. నీవు నా నడకనే అవమానించుచుంటివి కదా, ఇప్పుడు చూడము, నన్ను అందుకొనుము. అయ్యో మిస్టర్ గుప్తా ఆగండి. ఆగాగు, ఎక్కడికి? గుప్తా గారు, ఈ సెక్యూరిటీ గార్డ్ కి నేను కనిపిస్తున్నాను అనుకుంటా. మంచోడేమో కనుక్కుని ఈయన్ని మా ఇంటికి సెక్యూరిటీ గార్డ్ గా పెట్టేద్దామా? కనిపించుచున్నది నీవు కాదు, నేను. అడ్డుకొనినది కూడా నన్నే. నీ ఇంటి చుట్టూ ఒక సైన్యమును తయారు చేయదలిచితివా? ఎవరితో మాట్లాడుతున్నాడబ్బా? అంటే ఈ రోజు కాకపోయినా రేపు మీ లోకానికి తీసుకెళ్ళిపోతారు కదా మిస్టర్ గుప్తా. అందుకే ఆ లోపు నా పిల్లలు నేను లేకపోయినా సేఫ్ గా ఉండాలనేది నా తపన. నీ పిల్ల పిచ్చుకులను కాపాడుటకు అంతమంది అవసరము లేదు, ఒక్కరు చాలు. ఎవరా ఒక్కరు? ఆ ఒక్కటి అడక్కు. నీకేమన్నా లూజా? అక్కడ ఎవరున్నారని మాట్లాడుతున్నావు? ఎవరూ లేరనే మాట్లాడుచుంటిని. అంటే నేను కనిపించట్లేదా? కనిపించుచుంటివి. నేను కనిపించట్లేదు కదా మిస్టర్ గుప్తా. ఇక్కడ దాకా దిగబెట్టినందుకు చాలా థ్యాంక్స్. బాలిక, బాలిక, ఆగము, ఆగము. బాలిక వెళ్ళుచున్నది, నన్ను వదులుము, నేను కూడా వెళ్ళదా. చాలా మంది బాలికలు లేరు గాని. అది కాదు మానవ, నీవు నరకమునకు వచ్చిన ఎడల నీ శిక్షను నేను కొంచెం తగ్గించదా? డ్రామాలు వేసుకునేవాడివా? అది కాదు. ఇదిగో చాలా పరుషంగా మాట్లాడుతుంటివి, దురుసుగా ప్రవర్తించుచుంటివి, దుష్ట మానవుడా. ఏమండి? అమ్మయ్యా, ఫైనల్లీ దొరికేశారండి. హే, ఎందుకలా అరుస్తున్నావు? చూడు, అందరు ఎలా చూస్తున్నారో. అవునండి, ఎందుకలా చూస్తున్నారు? తిరునాళ్ళలో తప్పిపోయిన భర్త కనబడగానే భార్య అర్చినట్టు అరుస్తే అలానే చూస్తారు. నేనా? ఏమండి? సారీ అండి, అంటే చాలాసేపటి నుంచి మీకోసం వెతుకుతున్నానండి. ఎందుకు? నేను పిల్లలకి కేర్ టేకర్ని కదా. అయితే పిల్లలకి వాటర్ అడిగితే ఇవ్వాలి, ఆకలంటే ఫుడ్ పెట్టాలి, నాప్కిన్స్ ఇవ్వాలి. ఇవన్నీ చేయాలంటే వాళ్ళ పక్కనే ఉండాలి కదా. సరే ఉండు, కానీ ఎప్పుడు ఇలా అరవకు. సరే అండి. సారీ సారీ. పదండి. ఎక్స్క్యూజ్ మీ. చెప్పండి. గివ్ మీ 4 టికెట్స్. పిల్లల్ని మాత్రమే పంపం సార్, తోడుగా పేరెంట్స్ కూడా వెళ్ళాలి. మీరు కూడా టికెట్స్ తీసుకోండి. ఈవిడ మా అమ్మ కాదు. నేను నా భార్యని కాదు. మేమంతా ఫ్యామిలీ కాదు. కలిసి వస్తే అందరూ ఒకటే కుటుంబం అనుకున్నాను పాప. స్టాప్ ఇట్. కలిసి వస్తే కపుల్ అనుకుంటారా? చూడ్డానికి అలాగే ఉంటేను.
ఏంటి? నేను 4 పిల్లలకి తల్లిలా ఉన్నానా? హలో, ఇక్కడ ప్రాబ్లం నువ్వెలా కనిపిస్తున్నావని కాదు. ఆ, నాకు మాత్రం మిమ్మల్ని హస్బెండ్ అన్న సొల్యూషనా? నాకు కూడా ప్రాబ్లమే. బాగీ, నువ్విప్పుడు ఇక్కడ పని చేస్తున్నావే. అతను అలా అండం తప్పేనండి. ఏమయ్యా, సార్ ఎక్కడ, నేనెక్కడా? అంటే ఇద్దరు ఇక్కడే ఉన్నారు కదా మేడం. ఇక్కడున్నామా ఎక్కడైనా ఉన్నామా అని కాదయ్యా, సిచ్యువేషన్ అర్థం చేసుకోవయ్యా ప్లీజ్. మీకో దండం. మీరు వైఫ్ అండ్ హస్బెండ్ కాకపోయినా, ఒకే ఫ్యామిలీ కాకపోయినా, పిల్లలతో పాటు పెద్దవాళ్ళు కూడా వెళ్లాల్సిందే. మీరు ఎలా చెప్తే అలా చేస్తానండి. 6 టికెట్స్ ఇవ్వండి. ఓకే సార్. నీవు మమ్ములను లోనికి అనుమతించినంత మాత్రమున మేము వెళ్ళలేమనుకుంటివా? ఇచ్చట ఎవరు? చిత్ర విచిత్ర గుప్తుల వారము. ఇప్పుడు నన్ను ఎవరు ఆపగలరు? ఘటోత్కచుల వారికి ప్రణామములు. డాడీ, మా ఆపోజిట్ లో కూర్చోండి. అది కాదు నాన్న. అయ్యో, ఇట్స్ ఓకే, మనం ఆపోజిట్ లో కూర్చుందాంలే. వాళ్ళని ఎంజాయ్ చేయనివ్వండి, నేను చూసుకుంటానులేండి. మీరేం భయపడకండి. డోంట్ వరీ, గో. ఇదేంటి, ఇద్దరు కొత్తగా పెళ్ళైన జంటల పక్క పక్కనే కూర్చున్నారు? ఏదో ఒకటి చేసి దాన్ని దింపేయాలి. పిల్లలు రెడీ? సరే అండి. ఎక్కడ వెళ్ళావు? ఎక్కడ కనిపించట్లేదంటే ఒక్కరు కూడా. మనోహర్ ఇక్కడే ఉందంటే ఆయన పిల్లలు ఇక్కడే ఉండుంటారు. ఎక్కడి నుంచో నేను చూస్తుంది. పిల్లలు ఏమండి ఏమండి ఓ
దేనికి? చలమ్మా, నువ్వు చేసేది నాకు ఏ మాత్రం నచ్చడం లేదు. హలో, అయ్యో అయ్యో, నా బాధ ఎవరితో చెప్పుకోవాలి దేవుడా? నేను వచ్చేసా. అబ్బా, కరెక్ట్ టైంకి వచ్చారండి. అబ్బా, సరైన సమయంలోకి వచ్చేది. నేను ఆ మానవుడి నుండి తప్పించుకుని వచ్చుటకు నా శిరస్సులో ప్రాణము తోకకొచ్చినది. అబ్బా, ఎప్పుడు మీ గొడవే. అక్కడ చూడండి. అందులో ఏమున్నది? ఆ నావ వేగముగా పోవుచున్నది. ఆ బాలిక భయంతో ఆ బాలకుణ్ణి హత్తుకొనెను. అందులో తప్పేమున్నది? ఆ, నా కళ్ళకు అది ఇబ్బందిగా ఉంది. అటులైనా ఇంటికి పోయేదము. నేను రాను. హలో, 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 పైకిలే. హలో, ఏం లేదు. అయ్యో, అది ఆగింది. మిస్ అమ్మ చూస్తే ఇబ్బంది అవుతుంది. పదండి పదండి. అయ్యో, పదండి పదండి. పిల్లలకి ధైర్యంగా ఉంటుందని వచ్చావు, నువ్వే భయపడ్డావు. అంటే అది నేనెప్పుడు అది ఎక్కలేదు. అంత స్పీడ్ నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. మిస్టర్ గుప్తా గారు, స్పీడ్కి భయపడి పట్టుకుందంట. మీరేమో తప్పుగా అర్థం చేసుకున్నారు. నన్ను భయపెట్టేశారు అనవసరంగా. నేను భయపెట్టితినా? నేనా తప్పుగా అర్థం చేసుకున్నది. బాగి, ఇలా అవమాన పడ్డానికి ఇంత దూరం రావాలా? బీ స్ట్రాంగ్. బాలిక బహు ఆనందముగానున్నది. ఇది ఏ సరి అయిన సమయము. ఇప్పుడే అచటికి వెళ్ళి ఏదో ఒక విధముగా అచ్చక బుచ్చగలాడి మాయ చేసి నా అంగుళీకమును నేను పొందవలెను. బాలిక, హాయ్. భలే ఆడుచుంటారు కదా బాలిక. బాలిక, నీ మనసున ఏదైనా కోరిక ఉన్నచో అది నెరవేరవలెనన్న నా వద్ద ఒక మార్గం ఉన్నది. ఏంటా మార్గం? అది వలదులే, నీవు చేయలేవు. నేను చేయలేనని మీరెలా డిసైడ్ అవుతారు మిస్టర్ గుప్తా? నీ వల్ల సాధ్యము కాదులే బాలిక, వలదు. అరే, మీరు చెప్పండి, నేను చేసి చూపిస్తా. బాలిక నా బుట్టలో పడుచున్నది. అటులని చెప్పెదను. బాలిక, ఆ సరస్సు వద్దకు వెళ్ళి నీ వద్దనున్న విలువైన దానిని, బాలిక నీవు అత్యంత విలువైనదని అనుకొనుచున్న దానిని ఆ జలమున కళ్ళు మూసుకుని విడిచినచో నీ కోరిక నెరవేరును. అది కాదు, ఏదైనా పుణ్యనదిలో వేసినచో మంచి జరుగుతుందని తెలుసు, కానీ ఇక్కడ వేస్తే ఎందుకు జరుగుతుంది? ఇటువంటి దిక్కుమాలిన ప్రశ్నలే వేయవద్దనేది. మంచి మనసుతో మంచి సంకల్పముతో కోరుకుని ఎచట విడిచినను ఆ కోరిక నెరవేరును. బాలిక, నీవు విలువైనదనుకున్నది, అత్యంత విలువైనది అనుకున్నది ఆ జలమున విడిచిన నీ కోరిక నెరవేరును.
అమ్మ గుప్తా గారు, నేను మీ రింగు నా వాటర్లో వేస్తే వెళ్ళి తెచ్చుకుందామనా? అందుకేనా పొద్దున్నుంచి నా వెనకాలే తిరుగుతున్నారు? చెప్తా మీ పని. సరే, మీరు చెప్తుంటే నాకు కూడా కరెక్టే అనిపిస్తోంది. ఈ నీళ్ళల్లో వేస్తే మంచు జరుగుతుంది అనిపిస్తుంది. సరే, నాకు అతి విలువైనది వేసేస్తా. ఒక్క క్షణము బాలిక, ఒక్క క్షణము. ఇప్పుడు వెళ్ళి వేయము. మీరు కళ్ళు మూసుకోండి మిస్టర్ గుప్తా. మీరు చూస్తుండగా నేను అది వేయలేను. అటులని కళ్ళు తెరవకండి మిస్టర్ గుప్తా, అలాగే రండి. అటులనే రండి రండి రండి. నీ వద్దనున్న విలువైనది తీసుకువెళ్ళమన్నచో నన్ను తీసుకువెళ్ళుచుంటివేమి బాలిక? చెప్తా 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 చెప్తా. ఆగండి. ఇప్పుడు నెమ్మదిగా కళ్ళు తెరవండి. అటులనే నన్ను ఈ చెట్టుకు ఎందుకు తీసుకువచ్చితివి బాలిక? మిమ్మల్ని ఇందులో వెయ్యడానికి. ఎందులకు? మీరే అన్నారు కదా మిస్టర్ గుప్తా, విలువైంది నీళ్ళల్లో విడిచిపెట్టమని. మీకంటే నాకు విలువైంది ఏముంటుంది చెప్పండి? ఒక తాతలా, ఒక తండ్రిలా, ఒక అన్నలా ఇలా చాలా రకాలుగా నాకు సాయం చేశారు, చేస్తూనే ఉన్నారు కూడా. అందుకే మిమ్మల్ని నీళ్ళల్లో విడిచి కోరిక కోరుకుంటా. ఏమైంది గుప్తా గారు? పదండి, మిమ్మల్ని నీళ్ళల్లో విడిచి నా కోరిక నెరవేర్చుకుంటా. ఈ జలమున విడిచిలచో కోరికలు తీరుడా బాలిక? మరి మంచి మనసు అని ఏదో అన్నారు. హాస్యము. నేనేదో నీతో పరిహాసం ఆడితిని, అది నీవు నిజమని నమ్మితివి. ఏం చూసి వచ్చారు అమ్మగారు? నా వైపు విమానమూత మోగిస్తున్నారు. అసలు నేను అనుకుని వచ్చిన ప్లాన్ ఏంటి? ఇక్కడ జరుగుతుంది ఏంటి? మీతో కూర్చొని కబుర్లు చెప్పడానికి నేను ఇంత మంచి చీర కట్టుకొని రెడీ అయ్యి వచ్చానా? అది చూస్తే అది ఎక్కడ అమ్మర్కి దగ్గర అయిపోతుందో అని నేను భయపడి చేస్తుంటే నువ్వేమో ఇక్కడ ఫ్రూట్స్ సర్దుకుంటూ ఫ్రూట్స్ తింటూ కూర్చున్నావా? నేను అసలు ఆగండి అమ్మగారు, మీరే ఆలోచించండి అమ్మగారు. నేనేం చేయగలను చెప్పండి? నువ్వేం చేయలేవే, కానీ అది అక్కడ అమర్కి దగ్గర అయిపోతుంది. అయిపోనివ్వండి అమ్మగారు, మీకు కావాల్సింది కూడా పెళ్ళే కదా. చంపేస్తా. నమ్మర్ నాకు మాత్రమే సొంతం. మీరేమో ఇక్కడ సొంతం సంతోషం అనుకుంటూ ఉంటే ఆ అమ్మాయి అక్కడ ప్రేమించుకుందాన్రా, పెళ్లి చేసుకుందాన్రా అంటుంది. సరదాకా నాన్నమ్మగారు, మీరు టెన్షన్ లో ఉన్నారు కదా, నవ్విద్దామని అలా అన్నానమ్మగారు. అది అమర్ పక్కన ఉన్నంత వరకు నాకు ఈ టెన్షన్ పోదే. ముందు దాన్ని ఇంట్లో నుంచి పంపించేయాలి. మన ప్లాన్ అమలు చేయాల్సిన టైం వచ్చేసింది. పద. అమ్మయ్యా, అరే ఇక్కడేం చేస్తున్నావురా? జగన్నాథ, పడక పడక ఈ నిండుకుండ రత్తడి కంట పడవలినా. ఎక్కడికిరా పోతున్నావు? నేను చెప్పిన పనేంటి, నువ్వు చేసిన పనేంటి? ఇంటి దగ్గరే ఉండి కాపలా ఉండరా అంటే పిక్నిక్ వస్తావా? చెప్పరా, నిన్నే అడిగేది. వినిపించటం లేదా? ఏమి చెప్పి తప్పించుకొనవలను? ఏరా, కింద ఏమైనా చిల్లర పడిపోయిందా ఏరుకోవడానికి? చెట్టంత మనిషిని, నీకు ఉద్యోగం ఇచ్చిన మనిషిని నేను ఎదురుగా కూర్చొని మాట్లాడుతూ ఉంటే బదులు రాలేదేమిరా? మాట్లాడు. ఏంట్రా, నేను మాట్లాడేది వినపడనట్టు ఏదో భ్రమలో ఉన్నట్టు చూస్తున్నావు? ఇదేదో మనకు ఉపయోగకరముగానున్నది.
అమ్మో అడుగుతుంటే ఇలా దిమ్మెలా నిల్చున్నావేంట్రా? పొద్దున్న బీకింది సరిపోలేదా? మళ్ళీ 4 బీకాలా? అబ్బో ఇప్పుడు ఇక్కడ ఏం జరిగింది? నువ్వు నన్ను కొట్టావా? ఏ సందేహమా? ఏంట్రా సందేహం అంటున్నావు? అబ్బో 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 అబ్బో